హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ నేనైతే శ్రీకాకుళం జిల్లాలో పూర్ణ గ్రామంకి అయితే వచ్చాను. ఇక్కడైతే 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అయితే జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. మన తాతల ముత్తాతల కాలంలో ఎలా అయితే జీవనాన్ని సాగించేటోళ్ళో ఇక్కడైతే అలా అయితే సాగిస్తున్నారు. ఇక్కడ కరెంట్ ఉండదు, ఫ్యాన్స్ ఉండవు, టీవీలు ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. మనిషి ప్రశాంతం కోసం అయితే ఈ పూర్ణ గ్రామంకి వచ్చి ఎంతోమంది అయితే జీవిస్తున్నారు. అలానే ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా న్యాచురల్గా అయితే పండించుకుంటారు, ఎటువంటి కెమికల్స్ అయితే వాడరు. ఇక్కడ అలా నేచురల్ గా అయితే వీళ్ళు జీవిస్తున్నారు. నేను ఆ గ్రామాన్ని అయితే ఈరోజు మీకు కంప్లీట్ గా అయితే చూపిస్తున్నాను. వెళ్ళి చూసేద్దామా? రండి వెళ్దాం. మనమైతే కూర్ణ గ్రామంకి అయితే వెళ్తున్నాం కదా. తిరుపతి నుంచి అయితే బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, అలానే ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనమైతే ఫస్ట్ అయితే శ్రీకాకుళం అయితే చేరుకోవాలి. అక్కడి నుంచి శ్రీముఖలింగంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే 48 కిలోమీటర్స్ మనమైతే శ్రీముఖలింగంకి అయితే చేరుకోవాలి. అలానే ఇక్కడి నుంచి మళ్ళీ కూడా మనకి శ్రీకాకుళంకి అయితే బస్సెస్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటాయి. ఈ దగ్గర నియర్లో అయితే శివాలయం అయితే టెంపుల్ ఉంది, పురాతనమైన గుడి. ఇక్కడ చాలామంది ఈ కూర్మ గ్రామంకి వెళ్ళే వాళ్ళు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసిన తర్వాత అయితే వెళ్తారు. మనం కూడా అయితే ఒకసారి అయితే చూసేద్దాం. మనం ఇప్పుడు శ్రీముఖలింగం నుంచి కూర్ణ గ్రామంకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే బస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు, మనమే పర్సనల్గా ఆటో ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కూర్ణ గ్రామంకి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటో అతనైతే మన దగ్గర 300 to 400 అయితే ఛార్జ్ అయితే చేస్తాడు. వెళ్ళే దారిలో అయితే చూడండి మొత్తం పచ్చటి పంట పొలాలే ఉంటాయి, ఎటు చూసినా వరే ఉంటుంది. చాలా చల్లని క్లైమేట్ అయితే ఉంటుంది. నేను ట్రైన్ జర్నీ చేసి చాలా అలసిపోయాను, కానీ ఇక్కడ ఈ నేచర్ని చూస్తానే నాకు ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది. అంత బాగుంటుంది ఈ కూర్ణ గ్రామంకి వెళ్ళే దారి. అలానే నేచర్ కూడా చాలా చల్లగా, క్లైమేట్ కూడా చాలా కూల్గా అయితే ఉంటుంది. మనమైతే పూర్ణ గ్రామంకి అయితే వచ్చేసాము. ఇదే స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది పూర్ణ గ్రామం. ఒకసారి ఇక్కడైతే చూడండి వీళ్ళు ఏ విధంగా డస్ట్బిన్స్ వాడతారో. ఇవన్నీ బ్యాంబోస్తో చేసింటివి పూర్వకాలం టీ, అలానే వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. మనం ఈ పూర్వ గ్రామంలో ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అయితే ఇక్కడైతే బోట్స్ కూడా అయితే వాళ్ళైతే అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఎటు సైడ్ వెళ్తే ఏమొస్తాయి అని చెప్పి అయితే బోట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం ముందు కాలంలో ఇల్లులు ఎలా ఉండేటివి అలానే అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇదంతా బోధతో కట్టారు దీన్ని. దాని తర్వాత అయితే పెంకులతో కూడా ఉన్నాయి. ఇదైతే రిసెప్షన్ ఏరియా. మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిసెప్షన్ ఏరియా. మనం ఈ కూర్మ గ్రామంలో వెళ్ళాలన్నా, లోపల ఎవరితో మాట్లాడాలన్నా ఫస్ట్ ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. స్టే చేయాలంటే కూడా ప్రభువుని అడిగి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇక్కడ ఉండాలంటే ఎలా స్టే చేయాలి?
ఇక్కడ ఉండాలనుకుంటే ఎవరైనా సరే ఇక్కడ 3 రోజులు ఫ్యామిలీ అయితే 3 రోజులు స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశం ఇస్తున్నాము. అయితే సింగిల్ పర్సన్ బ్రహ్మచారి అయితే 7 రోజులు పురుషులకి 7 రోజులకి అవకాశం ఇస్తున్నాం ఇక్కడ ఉండడానికి. మీరు ఇక్కడ రిసెప్షన్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీరు బుకింగ్ చేసుకోవాలి. రూమ్ ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. వారం రోజుల ముందు మీరు రూమ్ బుక్ చేసుకొని వచ్చి ఉండొచ్చు. అది బుకింగ్ కోసం మేము ఛార్జెస్ ఏమి ఉండవు. ఇక్కడ ఉండడానికి కూడా ఏం ఛార్జెస్ తీసుకోము, అంతా ఉచితంగానే ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ముందు బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రూమ్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు కాల్ చేసినప్పుడు వారం రోజుల ముందు కాల్ చేసి మీరు ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఏ డేట్స్ అనుకుంటున్నారో ఆ డేట్స్ చెప్తే ఆ డేట్స్ ఖాళీ ఉంటే ఆ డేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. లేదంటే మీకు ఏ డేట్స్లో ఖాళీ ఉన్నాయో చెప్తాము. అప్పుడు మీరు ఆ డేట్స్కి అనుకూలంగా మీరు ప్లాన్ చేసుకొని రావచ్చు, ఉండొచ్చు. ఇక్కడ ఫుడ్ అదంతా ఎలా? ఇక్కడ ఫుడ్ అంతా ఇక్కడ పండించిన మాత్రమే తింటున్నాం మేము. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్రసాదం అంతా 3 పూటలు కూడా ప్రసాదం ఇస్తున్నాం ఇక్కడ ఉచితంగానే. ఉండడానికి రూమ్ ఇస్తాము, ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, ప్లస్ ప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చే కార్యక్రమం అనేది ప్రతిరోజు 4:30కు మంగళారతి ఉంటుంది కాబట్టి మేము అందరం 3:30కి లేస్తాము. 3:30కి లేచి 4:30కు మంగళారతికి అటెండ్ అవుతారు అందరూ. దాని తర్వాత 5-10 గంటలకి మంగళారతి, నరసింహారతి, తులసి పూజ కంప్లీట్ అవుతుంది. 5:10 నుంచి 6:15 వరకు జపం చేసుకుంటాము అందరం. 6:15 నుంచి 6:45 వరకు గురు పూజ అవుతుంది. దర్శనహారతి, గురు పూజ ఇవి 2 అవుతున్నాయి. దాని తర్వాత ప్రసాదం తీసుకొని ఎవరి సేవలకు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6:20కి తులసి హారతి ఉంటుంది. తులసి హారతి మళ్ళీ 6:30కి గౌరహారతి, సంధ్యాహారతి ఉంటుంది. ఆ సంధ్యాహారతి 7 గంటల వరకు అవుతుంది. 7 గంటలకి భాగవత ప్రవచనం ఉంటుంది. భాగవత ప్రవచనం 7 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుంది. 8 గంటల తర్వాత మళ్ళీ ప్రసాదం తీసుకొని అందరూ ఎవరి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఉదయం మళ్ళీ 3:30కి లేచి మళ్ళీ ఇట్లా రొటీన్గా ఈ రోజులని ప్రతిరోజు ఇట్లా కంటిన్యూ అవుతుంది. స్టే చేయడానికి ఏమైనా ఐడెంటిటీ ఉండాలా ప్రభు? అంటే మీరు ఒక ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకుంటే ఇక్కడ మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి 2 తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఫోన్ అనేది అవకాశం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ రాగానే ఫోన్ అనేది మీరు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఫోన్ మీరు మాట్లాడుకోవాల్సి వస్తే ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి, దానివల్ల మీరు మాట్లాడుకోవచ్చు. ఫోన్ మీకు ఇచ్చేయాలి, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ ఉండేవాళ్ళు అంటే స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోన్ ఇచ్చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ ఫోన్ వాడము మనం. అంటే విజిటర్స్ మాత్రం జస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చి అట్లా వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు, కానీ స్టే అనుకుంటే మాత్రం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సరే, ఏం నియమాలు ఉండవు. మనమైతే పూర్ణ గ్రామంకి అయితే వచ్చేసాము. ఈ గ్రామం లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ని అయితే మనమైతే ఫిలప్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వాలి. మన పేరు, మన అడ్రస్, మన మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, మనం ఏం చేస్తున్నాం, మన వయసు ఎంత, మనం వచ్చిన డేటు, అలానే దాని తర్వాత వెళ్ళే డేటు, ఎమర్జెన్సీ నెంబరు, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అని చెప్పితే దీంట్లో అయితే ఫిలప్ చేయాలి. అలానే వీళ్ళకైతే ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి, రూల్స్. ఈ రూల్స్ను కూడా మనం పాటించాలి. అలానే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఒక ఆధార్ కాపీ అయితే కంపల్సరీగా ఉండాలి ఇక్కడ స్టే చేయాలంటే. మనమైతే దీని మనమైతే అక్కడైతే ఫామ్ అయితే ఫిల్ చేసేసాం కదా. ఫిల్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ విజిటర్స్కి అయితే ఈ రూము. ఇక్కడ పర్మనెంట్గా ఉండే వాళ్ళకైతే హౌసెస్ ఉన్నాయి. అలానే బ్రహ్మచారులకి వాళ్ళకి కూడా సపరేట్గా హౌసెస్ ఉన్నాయి. విజిటర్స్కి మాత్రం ఇక్కడైతే ఈ రూమ్ వేయడం జరిగింది. ఒకసారి అయితే రూమ్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుందో. ఇదే మనకిచ్చిన రూమ్ అయితే చూడండి ఒకసారి. బయట నుంచి మొత్తం పెంకులు, ఇవన్నీ పెంకులతో కట్టారు. ప్రజెంట్ అయితే రూమ్లో అయితే ఎవరో ఉన్నారు. ఇక్కడికి విజిటర్స్గా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఏడైతే ఉన్నారు. మనకు ఒక టేబుల్ ఇస్తారు, ఒక చాప్ ఇస్తారు, అలానే దోంతెర కూడా ఒకటి ఇస్తారనమాట, దోమలు కొట్టకుండా ఉండడానికి, ఇక్కడ స్టే చేయడానికి. అలానే లోపల కూడా రూమ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి ఎక్కడా కానీ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏమీ లేదు. ఓన్లీ ఖాళీగా ఉంది. అసలు ఇక్కడ ఎలక్ట్రిసిటీయే లేదనమాట.
ఇంకైతే కూర్నా గ్రామం మొత్తం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 3 అయితే అవుతుంది. మనం లేయడానికి అయితే ఇక్కడ పొద్దున్నే అయితే పెద్ద సౌండ్ చేస్తారు అనమాట, గంట అయితే కొడతారు. 3 గంటలకు లేచి మనం అయితే స్నానం చేసుకుని ఇక్కడ పూజ అయితే ఉంటుంది, పూజకి అయితే అటెండ్ అయిపోదాము. అసలు ఈరోజు ఇది కాదు, కొద్ది ఎక్కువ అంత 2 రోజులు నేను గుర్తు రాలేదు అట్లయితే. అదిగో చూడండి, మన ప్లేట్ మనమే కొనుక్కొని అయితే భోజనశాలకి అయితే వెళ్తున్నాం. మందిరం మొత్తం పూజా మందిరం. ఇక్కడ చూడండి, 2 పక్కల అయితే ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం లేడీస్, అటు సైడ్ మొత్తం జెంట్స్ అయితే పూజ అయితే చేస్తారు. కానీ స్వామి అయితే 1 సైడే ఉంటాడు. యువతలు చూడండి, కృష్ణ ఇక్కడ ఉంటారు. యువతల జెంట్స్, అవతల లేడీస్ అయితే పూజ చేస్తారు. ఇక్కడ పూజ చేయడానికి సోఫాలు కూడా అన్నీ అయితే అలోలో ఉన్నాయి. అలానే ఇక్కడ పైన అయితే చూడండి ఒకసారి, చెప్తారు. స్వామి ఇక్కడ పూజా టైమింగ్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు? పూజ టైమింగ్స్ ఉదయము 4:30కి పూజ, 4:30 to 7 o'clock ఉంటుంది. సాయంత్రం సమయంలో 6:30 నుంచి 8 గంటలు డైలీ ఉంటుంది. డైలీ ఉంటుందా? ఉదయం టీలో వచ్చేసి భగవద్గీత ప్రవచనం ఉంటుంది. సాయంత్రం సమయంలో వచ్చేసి శ్రీమద్ భాగవతం ప్రవచనం ఉంటుంది. అవి టైమింగ్స్ అయితే. సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. అలానే ఇక్కడ ప్రవచనాలు అయితే చెప్తారు. సాటర్డే సండే అయితే కొంచెం ఎక్కువ రష్ అయితే ఉంటుంది. ఎందుకంటే హాలిడేస్ టైంలో ఈ కూర్నా గ్రామంకి చాలామంది అయితే విజిట్ చేయడానికి అయితే వస్తారు. వచ్చిన వాళ్ళకైతే 1 hour అయితే ప్రవచనాలు క్లాస్ అయితే తీసుకుంటాడు ఈ గురువు గారు.
మీరు చూస్తున్నారు కదా, వెనకానైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పూర్ణ గ్రామంలో. ఈ కన్స్ట్రక్షన్ ఎలా కడతారు బిల్డింగ్ అయితే ఒకసారి అయితే చూడండి. స్టార్టింగ్ అయితే ఇలా తాటి మొద్దులు అయితే తీసుకొస్తారనమాట. ఇవైతే బేస్మెంట్కి యూజ్ చేస్తారనమాట. ఈ తాటి మొద్దులు చూడండి, ఇక్కడ బేస్మెంట్కి అయితే తాటి మొద్దులు అయితే యూజ్ చేశారు. ఈ మొదలుతోనే అనమాట, ఇది మొత్తం బేస్మెంట్కి మాత్రం యూజ్ చేస్తారు. దాని తర్వాత అక్కడ ఉన్నాయి చూసారా పెంకులు, ఆ పెంకులు అయితే పైన టాప్కి అయితే యూజ్ చేస్తారు. అటుపక్క సున్నం అయితే ఉందన్నమాట. అది అక్కడ సున్నాన్ని మొత్తం తొక్కిచ్చి మట్టి సున్నంని దాన్ని గోడకైతే యూజ్ చేస్తారనమాట. ఒకసారి అయితే చూడండి, అవతల టేకు కొయ్యలు ఉన్నాయి. ఆ టేకు కొయ్యలు అయితే పైన టాప్కి అయితే యూజ్ చేస్తారు. చూడండి ఒకసారి టేకు కొయ్యలు. ఒకసారి వాళ్ళ కన్స్ట్రక్షనింగ్ కూడా చూడండి ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ ఇదైతే గానిగ అనమాట యూజ్ చేస్తున్నారు. చెనిక్కాయలు ఆడిస్తారు కదా మనం నూనె కోసం, అలాంటి గానిగ అయితే ఇక్కడ ఉంది. దీని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి చూడండి, ఇదైతే గానిగ. ఆయిల్ దీంట్లో వీళ్ళు పండించిన విత్తనాలు దీంట్లో వేసి మిక్స్ చేస్తారనమాట. ఎద్దులతో దీన్ని తిప్పుతారు, అప్పుడు ఆయిల్ అయితే బయటకు వస్తుంది. దీన్నే వీళ్ళు యూజ్ చేస్తారు న్యాచురల్గా. అలానే ఇక్కడ చూడండి సోలార్ ప్లాంట్స్ అయితే వాడుతున్నారనమాట. ఇదైతే సోలారు. ఇక్కడ ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షనింగ్ జరుగుతుంది కదా, దానికోసం అయితేనే దీన్ని వాడుతున్నారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిపోతే ఇవైతే వాడంటే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే చెక్కలు కట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఈ సోలార్ని. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పొలము. ఏవైతే ట్రాక్టర్లు అయితే దున్నవంట, వీళ్ళే మడక గట్టి మరీ దున్నుతారంట ఎద్దులతో. వ్యవసాయం వీళ్ళు సొంతంగానే వ్యవసాయం అయితే చేసుకుంటారంట. చూడండి ఇవంతా మడకతో దున్నింటివి, చెట్లన్నీ కూడా అలానే పైకి లేసుకునే ఉన్నాయి. వీళ్ళు మ్యాక్సిమం ట్రాక్టర్లు అవేమి యూజ్ చేయరు, ఓన్లీ ఓళ్ళు అంతటా ఓళ్ళు అయి దున్నింటివి ఇవన్నీ. ఇటు పక్క అయితే చూడండి పంట కూడా వేసారు, చెరుకు పంట ఇదైతే. అంటే వీళ్ళు ఎరువులు అలాంటివి ఏం వాడరు అనమాట. ఓన్లీ ఆవు పేడ, ఆవు మూత్రం అవే వాడతారు. అవే వీళ్ళకి ఎరువులు. న్యాచురల్గా పండియడం వల్లనే పంట కొంచెమే వచ్చింది. వాళ్ళు చెప్పడం కూడా అదే, మాకు కొంచెం వచ్చినా చాలు, మేము ఎరువుల వ్యవసాయం ఎలా జరుగుతుంది, నిజమైన అత్యంత సాధారణమైన జీవన విధానం ఎలా ఉంటుంది అనేది దాని లోతుల్లోకి వెళ్ళి ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఇప్పటిదాకా మీరు వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ అని మాత్రమే తెలుసు. ఏదో పైపైన ఎవరో వరి కోతకు వస్తుంటేనో లేకపోతే దున్నుతుంటేనో ఏదో పైపైన చూస్తుంటారు. కానీ ఇక్కడ ఇన్డెప్త్గా ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. కూర్మ గ్రామంలో ఇప్పుడు మీరున్నది వ్యవసాయ క్షేత్రంలో. ఈ వ్యవసాయ క్షేత్రం అనేది 4 భాగాలుగా ఇక్కడ విభజించబడుతుంది. ఒకటి కమ్యూనిటీ ఫామ్, అది మా గ్రామ పెద్ద అంటే త్రిభంగనాథ్ ప్రభు ఆయన చూసుకుంటారు. దాదాపు ఒక 25 నుంచి 30 ఎకరాల దాకా ఆయన చూసుకుంటారు. ఇక రెండవది గృహస్థులకి ఇచ్చే ఆ వ్యవసాయ భూమి అనమాట. అది ఒక ఇంటికి 2 ఎకరాలు లేదా 2.5 ఎకరం అలా ఇస్తాం, అది వాళ్ళు చూసుకుంటారు. ఇక మూడవది బ్రహ్మచారులు, ఇక్కడ ఉండే అంటే స్థిరంగా ఉండే బ్రహ్మచారి ట్రైనింగ్లో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు చూసుకుంటాం అనమాట. ఇది బ్రహ్మచారులు చేసే వ్యవసాయ క్షేత్రం అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపుగా ఇది మొత్తం కలిపి 4 ఎకరాలు ఉంటుంది. ఈ 4 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మేము కొంత భాగం వరి పండించాం, కొంత భాగం కూరగాయలు పండిస్తున్నాం, కొంత భాగం నువ్వులు వేసాం, కొంత భాగం పండ్ల మొక్కలు అంటే మల్టీ లేయర్ క్రాప్ ఫుడ్ ఫారెస్ట్ తయారు చేసామన్నమాట. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది టమాటా పంట పొలం. ఈ టమాటా పంట పొలం ఇది అనేది దాదాపుగా 4 నెలల కిందట ఈ టమాటా వేయడం జరిగింది. ఒక నెల రోజులకే మనకి కాపు రావడం జరిగింది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇది టమాటా లాగే ఉంటుంది, ఇది టమాటా కాదు. రామ్ మునక్కాయలు అని మీరు ఎప్పుడో వినుంటారు మీ చిన్నతనంలో. పెద్దవాళ్ళకి తెలుస్తుంది రామ్ మునక్కాయలు అంటే ఏందనేది. ఆ రామ్ మునక్కాయలు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇవి టమాటాలు కానే కాదు, రామ మునక్కాయలు అంటారు. రండి దగ్గరికి రండి చూపిస్తాను. టమోటా లాగే ఉంటాయి, రామ్ మునక్కాయలు అంటారు వీటిని. ఇదిగోండి ఇలాంటి షేపు టమోటాలకు రావు. యాక్చువల్గా టమోటాలు అనేవి మెక్సికో, స్పెయిన్, అర్జెంటీనా ఇలాంటి దక్షిణ అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి వచ్చినవి అనమాట. అప్పుడెప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఆ విదేశీయులు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి తీసుకొచ్చి వాటిని జీన్ మాడిఫై చేసి ప్రత్యేకమైన వాతావరణం ఏర్పాటు చేసి విత్తన వృద్ధి చేసి వాటిని మనకి అంటగట్టారు. నిజానికి మన దగ్గర రామ్ మునక్కాయలు ఉండేవి, ఇవి వాస్తవానికి రామ్ మునక్కాయలు. వీటి చరిత్ర చూసుకుంటే పెద్ద పెద్ద అంటే పురాణాల్లో, ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది. అంటే ఇవి కొన్ని వేల సంవత్సరాల నుండి మన దేశీ విత్తనాలు అన్నమాట, పరంపర నడుస్తూ వస్తూ ఉందన్నమాట.
వీటి మూలాలు కనుక్కుంటా పోతే ఎన్నో వేల సంవత్సరాలు మనకు వెనక్కి వస్తుంది అనమాట. అది అంత గొప్ప విత్తనాలు అనమాట. ఈ విత్తనాలు సాధారణంగా అన్ని చోట్ల దొరకవు, ఈ రామ మునక్కాయల విత్తనాలు. మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రముఖ సేంద్రియ వ్యవసాయదారు దార్లపూడి రవి గారిని, ఆయన మాకు ఇలాంటి విత్తనాలు, మాకు అరుదైన విత్తనాలు మాకు ఇస్తుంటారనమాట. ఆ విత్తనాలు తీసుకొచ్చి మేము ఇక్కడ నాటుకొని వాటిని డబుల్ చేసి త్రిబుల్ చేసి ఆయన కొంత భాగం మళ్ళీ ఇస్తుంటాం. తర్వాత మా పంటకు సరిపోయినని మేము ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మేము విత్తనాలు ఉత్పత్తి చేసుకొని అలా పంచడంతో పాటుగా మేము ఒక సీడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసాం. ఆ సీడ్ బ్యాంకు మెయింటైన్ చేసేది ఎవరంటే ఒక చిన్న విద్యార్థి. అతను 12 సంవత్సరాల వయసులో ఈ కూర్మ గ్రామానికి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలైంది అతను వచ్చి. ఈ 4 సంవత్సరాల్లో అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ ఈ ప్రకృతిని ఇదంతా అర్థం చేసుకొని ఆ విత్తనాలను ఎలా సేకరించాలి, ఎలా నిల్వ ఉంచాలి అనేది మొత్తం నేర్చుకొని ఇప్పుడు అతను మాకు విత్తనాలు ఇస్తున్నాడు అనమాట. అంటే అతన్ని మేము గురువుగా స్వీకరించాం. మీకు నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ముందైతే ఇల్లు అయితే ఉన్నింది. ఇదైతే కాలిపోయిందంట. అసలు ఎందుకు కాలిపోయిందో వాళ్ళకి కూడా తెలియదంట. కాలిపోయిందా లేకుంటే ఎవరన్నా కాల్ చేశారా అని కూడా వాళ్ళకైతే తెలియదు అనమాట. దీనైతే ముందు పూరి గుడిసెలాగా ఉన్నింది, ఇదైతే కాల్ చేశారో లేకపోతే కాలిపోయిందని వాళ్ళకే కన్ఫర్మేషన్ లేదంట. అప్పటి నుంచి అయితే వాళ్ళైతే అలా పెంకుటి ఇల్లులు అయితే కట్టుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అయితే చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఒకసారి అయితే చూడండి. ఇదే అనమాట. ముందు ఇక్కడైతే గుడిసె అయితే ఉన్నింది, చాలా పెద్దది. చూడండి, దగ్గర అయితే ఒక గుంట మతింపు అయితే ఉందన్నమాట. ఇది ఇంత పెద్ద దాంట్లో నిర్మించుకున్నారు. ఇది మొత్తం తాటి మొద్దులతో కట్టారు. గుడిసె కాబట్టి తొందరగా కాలిపోయిందనమాట, నిప్పు రావడం వలన లేకుంటే సంథింగ్ ఏదో జరిగి. వీళ్ళు దీన్ని కూడా పొలంగా అయితే మార్చేశారనమాట. చూడండి, మిరప తోట అయితే వేశారు. దీంట్లో మ్యాక్సిమం తోట కూడా అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడైతే చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పాదులు కూడా చేశారు. చూడండి మొత్తం. అలానే ఇక్కడ యూస్ చేయడానికైతే ఆపోజిట్లో చూడండి మనకి ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో వాటర్ ఉంటే ఏమన్నా కావాలనుకుంటే దాంట్లో నుంచి అయితే వాటర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అది ఖాళీగా ఉంది. ఒకసారి అయితే బోర్డు అయితే చూడండి, హరే కృష్ణ. ఇక్కడ పూల మొక్కలు, పండ్లు, చెట్లు కృష్ణుడికి చెందినవి, దయచేసి ఇవేవి కూడా తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పి అయితే బోర్డు అయితే రాస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఈ గుడిసెలు అయితే ఉన్నాయి అవన్నీ. అలానే మనం వెళ్ళే దారిలో ఇక్కడ పొలం పనికి యూస్ చేసుకుంటారు కదా వీళ్ళు, అవైతే ఇక్కడ ఉన్నాయి. ఎద్దల బండ్లు అనమాట. ఏమన్నా కావాలనుకున్నా, మూటలు తీసుకోవాలన్నా, ఇంకా అలానే పొలంకి సంబంధించినవన్నీ కూడా ఈ ఎద్దల బండ్లో అయితే యూస్ చేస్తారు. ఈ ఎద్దల బండిని యూస్ చేసి దీంట్లో అయితే తీసుకెళ్తారన్నమాట. మీ ఊరు సైడ్ దీన్ని ఏమంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా ఎద్దల బండే చూడండి. దీన్నే వీళ్ళు ఇక్కడ యూస్ చేస్తారు. ఇవన్నీ పురాతన కాలంలో వాడేటోళ్ళు అనమాట. ఇప్పుడు అంతా ట్రాక్టర్లు అన్నీ వచ్చేసాయి. కానీ ఇక్కడైతే సేమ్ అలానే అవే వాడుతున్నారు ఇప్పుడు కూడా. చూడండి ఎద్దల బండి. అలానే ఇటు సైడ్ అయితే చూడండి చెరుకు పంట అయితే వేశారు. అది మొత్తం చెరుకు. మొత్తం పంట పొలాలే. వాళ్ళు చూడండి మొత్తం ఎటువంటి రసాయనాలు వాడరు అనమాట. ఓన్లీ ఆవు పేడ ఒక్కటే వాడతారు. అలానే ఇక్కడైతే చూడండి బోర్డు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని దారి కూడా అన్నమాట ఇది. ఇదైతే ఇక్కడ చెరువు అన్నమాట, వాటర్ సప్లయింగ్. ఇక్కడ దీనికి కూడా అయితే పవర్ లేదు. వాళ్ళు వాటర్ కావాలి అనుకుంటే మాత్రం ఆ మోటార్ ఉంది చూసారా, అది పెట్రోల్ మోటారు. పెట్రోల్ పోసే యూస్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం చూడండి చెరువు. దీంట్లోనే వాటర్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి, ఇంకా పొలానికి యూస్ చేస్తారు ఈ వాటర్ మొత్తం. చూశారు కదా అక్కడ బావిలో వాటర్ ఎలా అయితే ఉంటాయో అది వాళ్ళు ఎలా యూస్ చేస్తారు దాంట్లో నుంచి వితౌట్ కరెంట్, అదంతా కూడా చూపెట్టాను. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి, అలానే పంట పొలాలు ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం మనం అయితే. ప్రజెంట్ అయితే చూడండి ఇక్కడ ఇవైతే ఇల్లులు అనమాట. ఎవరన్నా వస్తే కూడా ఇక్కడైతే స్టేయింగ్ అయితే ఇస్తారు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఇవి ఓన్లీ ఆ లేడీస్కి వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రం ఇక్కడ స్టేయింగ్ అయితే ఇస్తారు. ఇటు సైడ్ అయితే చూడండి పంట పొలాలు ఇవన్నీ మొత్తం అయితే పంట పొలాలు వేసేసారు. చూడండి మొత్తం అరటి చెట్లు,
ఇవైతే మనకు కావాల్సిన రూమ్స్ అనమాట, గెస్ట్ హౌస్ మాదిరి. అలానే ఒకసారి ఈ రూమ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. బిల్డింగ్స్ మొత్తం చూడండి పెంకులతోనే కట్టారు. పైన టైమింగ్ చూపిస్తుందా? మనమైతే కూర్నా గ్రామంకి వచ్చాం. లోపల ఇల్లు ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం రండి. ఇక్కడైతే చూడండి టమోటా చెట్లు వేసుకున్నారు ఇంటి ముందర. వాళ్ళే పండించుకుంటారు కదా. ఇక్కడ చూడండి టమోటా చెట్లు అయితే వేసేసారు ఇంటి ముందర, ఇంట్లోకి వెళ్ళాక ముందే. ఒకసారి ఇల్లుని అయితే చూడండి. మనం ఇంట్లోకి రాగానే అయితే ఇక్కడైతే బావి అయితే ఉంది. ఈ బావిని అయితే చూడండి. ఇల్లు తాగడానికి ఇవే వాటర్ యూస్ చేస్తారు, అలానే స్నానానికి, వంటకి, అన్నిటికీ అయితే ఈ వాటర్ అయితే యూస్ చేస్తారు. అలానే ఇక్కడైతే చూడండి ఇదైతే వంటగది. ఇలా చూడండి వంట చేసుకోవడానికి ఒకసారి ఆ పొయ్యి చూడండి, కట్టెల పొయ్యి అనమాట. ఇవన్నీ ఇక్కడ గ్యాస్ ఫెసిలిటీ అలాంటివి ఏం లేవన్నమాట. ఈ కట్టెల పొయ్యితోనే వీళ్ళైతే వంట అయితే చేసుకుంటారు. అలానే ఇదైతే బయట వరండా అనమాట. చూడండి బయట కూర్చొని ఏమన్నా వచ్చినా కూడా భోజనం చేయాలనుకుంటే కూడా ఈ వరండాలోనే వాళ్ళు మొత్తం అయితే భోజనం చేస్తారు. అలానే ఇక్కడ లోపల కూడా ఒక గది అయితే ఉంది. అసలు చూడండి ఈ గది, ఇది బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఇది మొత్తం బెడ్రూము. ఇక్కడ లోపల పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి, బట్టలు పాడు కూడా పెట్టుకోవడానికి. చూడండి సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి పైన అయితే చూడండి, ఇది స్లాబ్ అయితే కాదు, కట్టెలతోనే పైన మొత్తం కూడా పెట్టారు. పైన మొత్తం టేక్తోనే అయితే పైన ఫ్లోర్ మొత్తం పైన చూడండి. అలానే యువతలు కూడా ఒక రూమ్ ఉంది. ఇక్కడ కూడా పడుకోవడానికి మాత్రమే. కింద ఫ్లోరింగ్ మొత్తం అయితే పేడతో అయితే అలికారు. ఇది మొత్తం పేడ అనమాట. పేడతో అలికేటోళ్ళు పూర్వకాలంలో ఎలా అయితే ఉన్నదో ఇల్లు, ఇది కూడా సేమ్ అంతే. ఇది ఎక్కడ కానీ సిమెంట్ కానీ, అలానే పవర్ సప్లై కూడా చూడండి, ఎక్కడ పవర్ సప్లై లేదు ఇక్కడ. అలానే ఇంటి లోపల కూడా చూడండి, ఇక్కడ టమోటా చెట్లు, కరివేపాకు, అవి కూడా ఇంటి లోపల అయితే వీళ్ళైతే పెంచుకుంటున్నారు. తులసి. అలానే మీకు ఇంకొకటి, ఇంతకు ముందు కాలంలో మనకి ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయి, ముందైతే ఇక్కడ రోల్ లాగా ఉంది. వాళ్ళు ఏమన్నా వండుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోల్లో వేసుకొని రుద్దుకుంటారనమాట. అల్లం కానీ అలాంటివన్నీ కూడా దీంట్లో వేసుకొని రుద్దుకొని కూర చేసుకునేటోళ్ళు. అలానే మనకి ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆ బావిలో వాటర్ తీసుకొని ఇక్కడైతే స్నానం అయితే చేసుకుంటారు. ఓకే, స్నానం చేసుకునేది ఇది మామూలుగా వాష్రూమ్ అనమాట. మనం అలానే ఇక్కడ గోశాలను అయితే చూసేద్దాము. ఆవులు, ఎద్దులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇదైతే గోశాల. చూడండి ఆవులు ఇక్కడికి వచ్చి నివసిస్తారు కదా, వాళ్ళే అయితే ఇవన్నీ కూడా మేపుతారు. ఈవినింగ్ టైమ్స్లో అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ 6కి అలా అయితే తీసుకెళ్తారనమాట అడవికి. మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ మళ్ళీ యాజిటీజీడికి వచ్చి ఆవు పాలు పిండడం అలా చేస్తారనమాట ఇక్కడ. హరే కృష్ణ. ఈ ఆవులన్నీ ఎవరు చూసుకుంటారు కృష్ణ? ఈ ఆవులన్నీ ప్రస్తుతం నేను ఇంకా వర్కర్స్ చూసుకుంటాం. ఓకే, ఇవి ఎప్పుడు తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? ఉదయం 7:30కి తీసుకుపోయి సాయంత్రం 4 గంటలకు తెస్తాం. మళ్ళీ సాయంత్రం పాలన్నీ మీరే తీస్తారా? హరే కృష్ణ. ఉదయం తీస్తాం, సాయంత్రం కూడా చేస్తాం. ఇవన్నీ నీ మాట ఏంటయ్యా? పిలవంగానే ఏమన్నా వస్తాయి? హరే కృష్ణ. పిలవంగానే రావా? ఎన్ని రోజుల నుంచి మేపుతున్నారు? నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు మేపాను. తర్వాత నేను మందిరంలో సేవకి వెళ్ళి ఇప్పుడు నెల అవుతుంది ఇక్కడ గోసేవకు వచ్చి. ఓకే, ఓన్లీ మీరు గోసేవకు వచ్చారు. ఏ ఊరు స్వామి మీది? మాది ఒడిస్సా. ఒడిస్సా. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? నేను లైఫ్ లాంగ్ ఇక్కడనే ఉంటాను. లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటారు. ఈ ఆవులతో మీకు బంధం ఎలా ఉంది? మంచిగా బాగుందా? ఓకే కృష్ణ.
వారణాశ్రమ కళాశాల అయితే చూద్దాం లోపల ఏమేమి ఉంటాయి అని. ఇదైతే చూసేయండి. అలానే మనకి ఈ కళాశాలలో ఏమేమి ఉంటాయో కూడా చూద్దాం రండి. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి కృష్ణుడు అన్నీ ఉన్నాయి. స్వామివారి ఫోటోలతో అయితే పెట్టారు ఇక్కడ. అలానే అటు సైడ్ కూడా చూడండి టేక్ కుర్చీలు ఉన్నాయి. అలానే గోడల మీద కృష్ణుడు ఫొటోస్తో అలంకరించారు ఇక్కడ. అలానే ఇక్కడ మొత్తం కూడా చూడండి లోపల ఇక్కడ మొత్తం స్టేయింగ్ అనమాట. ఇక్కడ అంతా స్టే చేస్తారు అనమాట కృష్ణుడు భక్తులు మొత్తం. ఇక్కడ చూడండి బట్టలు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా కబోర్డ్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలానే కొంచెం లోపలికి వచ్చామంటే ఇక్కడైతే చూడండి కృష్ణుడి ఫొటోస్ ఉన్నాయి దేవుడివి. ఇక్కడ పటాలు అలానే రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా ఉన్నాయి. కొటేషన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి తులసి మొక్క అయితే ఉంది ఇంటి మధ్యలో. ఇది చూడండి చల్లగా వాటర్ అన్నమాట తాగడం కోసం. ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇదంతా తులసి మొక్క. ఇది లోపల బిల్డింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే శ్లోకాలు అయితే చెప్తా ఉంటారనమాట. ఇక్కడ కూర్చొని ఈవినింగ్స్ టైంలో శ్లోకాలన్నీ చెప్తా ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక స్వామి అయితే శ్లోకాలు అయితే చెప్తున్నాడు. నమస్కారం స్వామి. శ్లోకాలు కాదు భజన ఇప్పుడు చేస్తున్నారా? అంటే ప్రాక్టీస్ కోసం. ఓకే. అలానే చూడండి ఇక్కడైతే క్లాసెస్ కూడా జరుగుతాయంట. శ్రీకృష్ణుడు ఫొటోస్ చూడండి మొత్తం గోడకు మొత్తం స్వామివారి ఫొటోస్ ఉన్నాయి. అలానే ఇక్కడ భజన అయితే చేస్తారన్నమాట కృష్ణుడివి. ఇవి తెలుసు కదా. వీళ్ళు వండుకునే దానికి దీంట్లో వేసి అయితే అన్నీ నలుపుకుంటారనమాట. ఇవన్నీ రోల్స్. అలానే ఇటు పక్క గదికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ కూడా స్టే చేస్తారు. ఇక్కడ క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మా పైన ఫ్లోరింగ్ కూడా చూసేయండి మొత్తం టేకు ప్లస్ తాటి మొద్దులు. ఎక్కడ కానీ సిమెంట్ లేదు, అసలు పవర్ లేదు. మొత్తం అయితే ఇలానే ఉంటుంది. ఇది మొత్తం సున్నం అన్నమాట. కింద అయితే చూడండి ఒకసారి. ఈ కింద మీకు తెలిసి ఉంటుంది ఇది ఎర్రమట్టి అయితే మనమైతే ఇప్పుడు టైల్స్ అవన్నీ వాడతాము. ఇక్కడ అదంతా ఏం లేదు, న్యాచురల్గా అయితే ఎర్రమట్టితో అయితే ఫ్లోరింగ్ చేశారు. అసలు మొత్తం చూడండి టేకుతోనే పైన మొత్తం వుడ్స్ మొత్తం. ఇది కూడా తెలుసు కదా మొత్తం ఈ చెక్కలతోనే బీరువా అనమాట. ఇప్పుడే అలానే ఇంకా అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం అయితే స్టే చేసే రూమ్స్ ఇవి. క్లాసెస్ జరుగుతుంటాయి ఈ రూమ్స్లోనే, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కన్స్ట్రక్షనింగ్ జరుగుతుంది.
ఇవైతే చూడండి మగ్గం అంటారనమాట, బట్టలని నేతేది ఇక్కడ నేర్పిస్తారంట ఈ కళాశాలలో. ఇవి మొత్తం మగ్గాలి అనమాట, ఎలా బట్టలు తయారు చేయాలి అని చెప్పి ఇక్కడ క్లాసెస్ తీసుకొని నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చోట అయితే కూడా చూడండి బట్టలు కూడా మగ్గంలో అయితే తయారు చేస్తున్నారు.